కంప్లీట్ చేయాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు కైతాన్పల్లిలో సుమారు 50 కోట్ల వర్క్స్ అన్నీ కూడా అన్ని వార్డులలో నడుస్తున్నాయి. ఇంకొక 15-20 రోజుల్లో అన్ని వర్క్స్ కూడా పూర్తిగా అవుతాయి. దాంతోపాటు సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్ని వార్డులలో ఎక్కడైనా అవసరం ఉంటే మళ్ళీ మీరందరూ కూడా ప్రజలు మాకు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ దానికి నిధులు కేటాయించి పనులు చేపిస్తాము. మంచినీటి కోసం కూడా అమృత్ స్కీమ్లో 40 కోట్లతోని పనులు నడుస్తున్నాయి. అదొక 6 నెలల్లో ఆ పని పూర్తిగా అవుతుంది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు హైమాస్ట్ లైట్లు. సో అన్ని విధానాలుగా ఒకవైపు రోడ్స్, ఒకవైపు డ్రైన్స్, ఒకవైపు మంచినీటి పథకము, ఇంకోవైపు వెలుగు లైట్లు పెట్టించడము, తర్వాత శ్మశాన వాటికలు, 2 శ్మశాన వాటికలు, మన ముస్లిమ్స్కి కబ్రస్థాను, మైనారిటీస్కి క్రిమటోరియము. ఇది కూడా సింగరేణి సంస్థతోని కొట్లాడి ల్యాండ్ ఇప్పించి ఈ పనులు కూడా ప్రారంభమైనవి. త్వరలోనే ఇవి కూడా పనులన్నీ కూడా పూర్తిపోతాయి. తర్వాత ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో రైతులకు కూడా వారికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి 18,000 కోట్లతోని రైతులకు అందరికీ కూడా ఈరోజు రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు.